అమ్మా నాన్న కూలికెళ్ళారు. ఏడవద్దు నాన్న, వాళ్ళు వచ్చేటప్పుడు పండ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇంకా ఐస్ ఫ్రూట్స్ బోలెడని తీసుకొస్తారు. అవి తేగానే మనం ఇద్దరం కలిసి తినేద్దాం, సరేనా? ఇలాంటి దృశ్యాలు మనమంతా ఎక్కడో ఒక చోట నిత్యం చూసేవే. ఇంట్లో పెద్ద పిల్లలు తమ్ముడినో చెల్లినో ఇలా ఆడించడం మనకు తెలిసిందే. ఇందులో వింతేమీ లేదు. కానీ ఇదే పని ఒక తోడేలు చేస్తుందని చెప్తే మీరు ఆశ్చర్యపోకుండా ఉంటారా? కుటుంబానికి ఆపదొస్తే మన తండ్రి అడ్డంగా నిలబడిపోయినట్టు తోడేలు తన ఫ్యామిలీ కోసం ఎవరినైనా సవాల్ చేస్తుందని చెబితే కళ్ళు పెద్దవి చేయకుండా ఉంటారా? మన తాతలను నానమ్మలను మనం చూసుకున్నట్టే అవి కూడా తండ్రులను వృద్ధులను పోషిస్తాయని చెప్తే మీ మనసు స్పందించకుండా ఉంటుందా? ఇప్పటి వరకు మనం చూసిన సినిమాల్లో వూల్ఫ్ను ఒక ఆల్ఫా మేల్గా మాత్రమే చూపించారు. యుద్ధం చేసి రాజ్యాన్ని చేజిక్కించుకునే యోధుడిగా చూపించారు. కానీ ఇప్పుడు నేను అసలైన ఫ్యామిలీ పర్సన్ సినిమా చూపిస్తాను. మెస్మరైజ్ అయిపోవడానికి సిద్ధంగా ఉండండి. బయట మంచు కురుస్తోంది. తీవ్ర గాయాలతో నెత్తురు కారుతున్న తోడేలు నోట్లో వేటను పట్టుకొని ఈడ్చుకుంటూ వస్తోంది. ఓపిక లేదు, అక్కడే కూలబడిపోయేలా ఉంది. అయినా సరే అది ఆగడం లేదు. చచ్చిన వేటను లాక్కుంటూ దూరంగా కనిపిస్తున్న గుహ వైపు కుంటుతూ వెళ్తోంది. ఇంత సాహసం ఎందుకు చేస్తోందంటే ఆ గుహలో తన రాక కోసం తన కుటుంబం ఎదురు చూస్తోంది. నాన్న కోసం పిల్లలు, భర్త కోసం భార్య, కొడుకు కోసం తండ్రి ఎదురు చూస్తున్నారు. ఒక మనిషి కన్నా తోడేలు ఎందులో తక్కువ అనిపిస్తుంది. అచ్చం మనుషుల ఫ్యామిలీ స్ట్రక్చర్ను పోలి ఉంటుంది వాటి జీవితం. కుక్క పూర్వీకులు, తోడేలు పూర్వీకులు దగ్గర వాళ్ళే. కుక్క కొన్ని వేల ఏళ్ళుగా మనుషుల దగ్గర నివసిస్తోంది. అయినా కుక్క కన్నా మనిషి తాలూకు కుటుంబ లక్షణాలు తోడేల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తోడేళ్లలో ఉంటుంది. అమ్మ, నాన్న, అన్న, అక్క, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తాతయ్య, నాయనమ్మ, ఇలా ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి జీవిస్తుంది. దాన్నే ప్యాక్ అని పిలుస్తారు. ఆ ప్యాక్లో పిల్లలను కనే హక్కు లేదా అధికారం ఒక్క జంటకు మాత్రమే ఉంటుంది. వాటినే ఆల్ఫా వూల్ఫ్ అంటారు. అంతేకాదు, దాదాపుగా ఆడ మగ జీవితాంతం కలిసే ఉంటాయి. అచ్చం మన మనుషుల్లాగానే. తాలి తలంబ్రాలు మాత్రమే ఉండవు. కేవలం పార్ట్నర్ చనిపోయినప్పుడు మాత్రమే మరో భాగస్వామిని వెతుక్కోవచ్చు తప్ప లేదంటే జీవితాంతం కలిసే ఉంటాయి. ఏడాదికి ఒకసారి మాత్రమే సంతానాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కుక్కల మాదిరిగానే ఒక టర్మ్లో 4 నుంచి 6 వరకు పిల్లలు జన్మిస్తాయి. ఒక్కోసారి ఆ సంఖ్య 8 కూడా దాటొచ్చు. పుట్టిన పిల్లల బాధ్యత ఇతర జంతువుల మాదిరిగా కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు, ప్యాక్ మొత్తం కలిసి పెంచుతుంది. మన ఇళ్లలో పెద్దలు నానమ్మ తాతయ్య చూసుకున్నట్టుగానే చిన్నపిల్లలను ఆడిస్తాయి. వాటిని పెంచడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఇక వేట అనేది కేవలం మగాడి బాధ్యత మాత్రమే కాదు, ఆడవి కూడా అదిరిపోయేలా యుద్ధం చేయగలవు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తప్ప మిగిలిన సందర్భాల్లో అమ్మ వేటలో ముందే ఉంటుంది. అలా సాయంత్రం మొదలవుతుంటే ప్యాక్లోని టాప్ తోడేళ్ళు వేటకు బయలుదేరుతాయి. ఇవి వేటాడే విధానం ఇతర జంతువులకు భిన్నంగా ఉంటుంది. అచ్చం ఫుట్బాల్ గేమ్ ఆడుతున్న టీం మాదిరిగానే ఉంటుంది వాటి కోఆర్డినేషన్. వేటనే వాటి గోల్. ఒకే టీంలో మెస్సీ ఉంటాడు, రొనాల్డో ఉంటాడు, ఇంకా నెయ్మార్ కూడా కనిపిస్తాడు. ఇలాంటి దిగ్గజాలు కలిసి గ్రౌండ్లోకి దిగితే ప్రత్యర్థికి ఛాన్స్ ఉంటుందా? అంత పక్కాగా వేటను చుట్టుముడతాయి. ఆల్ఫా మేల్ ముందు నడుస్తూ ఉంటుంది, మిగిలినవి దాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. చీకట్లో తోడేళ్ల కంటి చూపు మనుషుల కంటే చాలా రెట్లు శక్తివంతంగా ఉంటుంది. వాటి కళ్ళ వెనక టపేటం లూసిడామ్ అనే ఒక ప్రత్యేక పొర ఉంటుంది. ఇది మనుషుల్లో ఉండదు. అందుకే మనం చీకట్లో ఎక్కువ దూరాన్ని స్పష్టంగా చూడలేం. జంతువుల్లో కూడా చాలా వాటికి ఈ పొర ఉండదు. కేవలం రాత్రిపూట ఎక్కువగా తిరిగే జంతువులకు మాత్రమే ప్రకృతి ఇచ్చిన అద్భుతమైనటువంటి వరం ఇది. ఈ పొర వల్ల రాత్రి వేళల్లో వాటి కళ్ళు మెరుస్తాయి. ఇక తోడేళ్ల ముక్కు ఎంత పవర్ఫుల్ అంటే దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతువు వాసనను కూడా అవి పసిగట్టగలవు. తోడేలు నోస్ లోపల వాసనను పసిగట్టే కణాలు దాదాపు 30 కోట్ల వరకు ఉంటాయి. మనుషుల్లో ఇవి 1 కోటి కూడా ఉండవు. కేవలం 50 లక్షలు మాత్రమే ఉంటాయి. అంటే
తోడేలు ముక్కు మనకంటే ఎన్ని రెట్లు ఎక్కువ స్మెల్ గ్రహించగలదో అర్థం చేసుకోండి. అంత శక్తితో గాలి ద్వారా వేట ఏ వైపుగా వస్తుందో, ఏ వైపుగా ఉందో గమనిస్తాయి. ఒక్కసారి ఆ వాసన పసిగట్టాయంటే వెంటనే కింద అడుగుల అచ్చులను చూస్తాయి. అలా గాలి అడుగుల గుర్తులను బట్టి ఆ దిశగా కదులుతాయి. చివరకు వేటను సమీపిస్తాయి. అది కనిపించగానే చాలా నెమ్మదిగా, శబ్దం చేయకుండా సాధ్యమైనంత సమీపానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. ఎప్పుడైతే ఆ వేట జంతువు వీటిని గమనిస్తుందో వెంటనే పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇవి కూడా వెంటబడతాయి. వాటి మధ్య మాటలు ఉండకపోవచ్చు, కానీ ఒకరి కదలికను మరొకటి అత్యంత వేగంగా క్యాచ్ చేస్తాయి. ఒక తోడేలు వేటను వెంబడిస్తుంటే మిగిలినవి దాని వెనక సూటిగా పరిగెత్తవు. లెఫ్ట్, రైట్ కూడా కవర్ చేస్తూ పరిగెడుతుంటాయి. వేట ఎటువైపు తిరిగే అవకాశం ఉందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పసిగట్టేసి ఒకటి ఆ వైపు తిరుగుతుంది. వేట మరోవైపుకి తిరగగానే ఇంకోటి ఎదురు నిలిచే ప్రయత్నం చేస్తుంది. ఏది ఎటు వెళ్లాలో ఒకరినొకరు కళ్ళను చూసే ప్లాన్ చేసుకుంటూ పరుగులు తీస్తాయి. అలా నలువైపులా చుట్టుముట్టేసి దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇలా ఉమ్మడిగా దాడి చేయడమే వాటి బలం. అందుకే తమ కన్నా 4-5 రెట్లు పెద్దగా ఉండే బైసన్ వంటి జంతువులను కూడా తోడేళ్లు వేటాడగలవు. ఇలా కలిసికట్టుగా ముందుకు సాగే తోడేళ్ల సమాజ నిర్మాణం అత్యంత బలంగా, అత్యంత కఠినంగా, అత్యంత క్రమశిక్షణతో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మిలిటరీ రూలింగ్లా ఉంటుంది. ఇంటి పెద్దగా ఉండే ఆల్ఫా తోడేలు చెప్పిందే ఫైనల్. ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేస్తే శిక్ష తప్పదు. నేరం పదే పదే రిపీట్ అయితే రాజ్య బహిష్కరణే. ప్యాక్లో పిల్లలను కనే అధికారం ఆల్ఫా జంటకు మాత్రమే ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ జంటనే ప్యాక్ మొత్తానికి నాయకత్వం వహిస్తుంది. ప్యాక్ ఫ్యామిలీలో నిర్ణయాలన్నీ ఇవి రెండే తీసుకుంటాయి. ఆల్ఫా తోడేళ్ల తర్వాత సెకండరీ లీడర్షిప్ స్థాయిలో కొన్ని తోడేళ్ళు ఉంటాయి. వీటిని బీటా వూల్ఫ్ అంటారు. ఆ తర్వాత ఓమెగా అనే రకం ఉంటుంది. ఈ మూడిటితో పాటు 4వ రకం కూడా ఉంటుంది. అది లోన్ వూల్ఫ్, అంటే ఒంటరిగా ఉండేది. ముందుగా ఆల్ఫా తోడేళ్ల గురించి చూద్దాం. ఒక ప్యాక్ను ప్రారంభించేవి ఇవే. ఒక ఆడ, మగ కలిసి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఒక సీజన్లో 6 పిల్లలు జన్మించిన రెండో సీజన్ వచ్చేసరికి 10 నుంచి 12 తోడేళ్లతో ప్యాక్ సిద్ధమైపోతుంది. ఒక తోడేలు పుట్టి 2 నుంచి 3 ఏళ్ళు అయిందంటే అది వయసుకు వచ్చినట్టే. అయినా అవి ప్యాక్లోనే ఉంటూ తమ్ముళ్ళు, చెల్లెలను పెంచుతుంటాయి. ఒకవేళ అవి వేరే వాటితో జత కట్టాలనిపిస్తే మాత్రం బయటకు వెళ్ళిపోవాల్సిందే. అయితే సింహాలు, ఏనుగులు యువకులను బయటకు తరిమేసినట్టుగా తోడేలు తరిమేయవు. అవసరమైనప్పుడు పిల్లలే స్వచ్ఛందంగా బయటకు వెళ్తాయి. అలా వెళ్ళిపోతే ఫ్యామిలీ కూడా గౌరవంగానే సాగనంపుతుంది, బాధగానే వీడ్కోలు పలుకుతాయి. కానీ ప్యాక్లోనే ఉండి ప్రేమ, దోమ అని వేరే గుంపులోని తోడేళ్లతో లవ్ ట్రాక్ నడిపితే మాత్రం తెలంగాణ శకుంతల మాదిరిగా తొక్కిపెట్టి నార తీస్తుంది ఆల్ఫా. అదేంటి, వయసులోకి వచ్చినవి జంటను కోరుకోవడం న్యాచురలే కదా, ఆల్ఫా కూడా అలా జట్టు కట్టే ఉంటాయి కదా అనే సందేహం వస్తుంది మనకు. మనుషుల కోణంలో నుండి చూస్తే ఇది నిజమే. కానీ తోడేళ్ల యాంగిళ్ళ నుంచి చూస్తే వాటి మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇతర జంతువుల మాదిరిగానే తోడేళ్లకు కూడా టెరిటరీ ఉంటుంది. ఆ ప్రాంతంలో దొరికే ఆహారం పరిమితంగా ఉంటుంది. అప్పటికే ప్యాక్లో 10-12 ఉంటాయి. ఇప్పుడు పిల్లలు కూడా జంటను తెచ్చుకునే తల్లులైతే ఆ ప్యాక్ ఒకేసారి డబుల్ కావచ్చు, ట్రిపుల్ కూడా కావచ్చు. 20-30 పిల్లలు తయారైతే అంతమందికి ఆహారం అందించడం ఏ ప్యాక్ వల్ల కూడా సాధ్యం కాదు. ఫలితంగా ఆహారం దొరక్క పిల్లలన్నీ ఆకలితో చనిపోయే ప్రమాదం ఉంటుంది. పిల్లలకు తిండి పెట్టడానికి పెద్దవి కూడా మరింతగా ప్రమాదాలను ఎదుర్కొని వేటాడాల్సి ఉంటుంది. అలా వాటి మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి రావచ్చు. అందుకే ప్యాక్లో ఉన్నంత వరకు ఆడవైనా మగవైనా సరే ప్రేమ గీమా జాంతానై. ఆ వైపుగా మనసు లాగితే మాత్రం ప్యాక్ను వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అప్పటి వరకు అందులోనే ఉండి తమ్ముళ్ళు, చెల్లెలను చూసుకోవడం, వేటలో పాల్గొని నైపుణ్యాలు పెంచుకోవడం, కుటుంబాన్ని సంరక్షించుకోవడం వంటివి వాటి పని. వీటినే బీటా వూల్ఫ్స్ అంటారు. అమ్మా నాన్న తర్వాత ప్యాక్లోని సెకండరీ గ్రేడ్ లీడర్స్ ఇవే. అయితే పెళ్లికి ముందు మనుషులు ప్రేమ పేరుతో జంప్ అయిపోయినట్టుగానే తోడేళ్లలో కూడా 1-2 ఇలా చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ఆల్ఫా గమనిస్తే మాత్రం తన్ని బుద్ధి చెప్తుంది. మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ప్యాక్ నుంచే వెలివేస్తాయి. ఇలా వెలేసినవే లోన్ వూల్ఫ్స్. చాలా తోడేళ్ళు ఈ పరిస్థితి తెచ్చుకోవు. వాటికి తోడు కావాలనిపిస్తే స్వచ్ఛందంగా అవే ఒంటరి వూల్ఫ్స్గా మారిపోయేందుకు సిద్ధపడతాయి.
అలా బయటకు వెళ్ళిపోతాయి. సింహాల గుంపులో నుంచి మగవి మాత్రమే బయటికి వెళ్తాయి. ఏనుగుల్లో కూడా ఇంతే. కానీ తోడేళ్ల కుటుంబంలోంచి ఆడవి కూడా బయటికి వెళ్ళగలవు. అలా వెళ్తే వాటికి సరైన తోడు దొరికేంత వరకు ఒంటరిగానే జీవిస్తాయి. సింగిల్గా వేరే తోడేళ్ల ప్రాంతంలోకి వెళ్తే దాదాపుగా చావే శరణ్యం. ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి దాడి చేసి చంపేస్తాయి. అందుకే జంట దొరికేంత వరకు ఎక్కడో ఒక చోట తలదాచుకుంటాయి. తనలాగే మరో గుంపు నుంచి బయటకు వచ్చిన తోడేలు దొరికితే ఇద్దరు కలిసి ఒక చోటును వెతుక్కొని సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకుంటాయి. బలమైన ఊల పెట్టడం ద్వారా ఇది మా రాజ్యం అని ఇతర తోడేళ్లకు సిగ్నల్ ఇస్తాయి. యూరిన్ వాసన ద్వారా సరిహద్దును మార్క్ చేస్తాయి. దాంతోపాటు ఒక రకమైన గ్రంథి వాసన ద్వారా కూడా చాటి చెబుతాయి. ఈ వాసన చూసి వేరే తోడేలు ఆ ప్రాంతంలోకి రాకుండా ఉంటాయి. అవి రెండు పిల్లల్ని కనడం ద్వారా ఆల్ఫా జంటగా మారిపోతాయి. తమదైన ప్యాక్ను సిద్ధం చేసుకుంటాయి. ఈ విధంగా ఒక ఒంటరి తోడేలు శూన్యం నుండి తన స్వశక్తితో ఒక కొత్త రాజ్యాన్ని సృష్టిస్తుంది. అందుకే వన్యప్రాణి ప్రపంచంలో తోడేళ్లను పట్టుదల, నాయకత్వ లక్షణాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా పరిశోధకులు గుర్తిస్తారు. ఇక మిగిలింది ఓమెగా వూల్ఫ్. ప్యాక్ మొత్తంలో అందరికంటే బలహీనమైన లేదా చివరి స్థానంలో ఉండే తోడేలు ఇది. మిగిలిన తోడేళ్ల ఒత్తిడిని, కోపాన్ని ఇది భరిస్తుంది. తిడితే సైలెంట్గా ఉంటుంది, కొడితే పడుతుంది కూడా. కానీ ప్యాక్లో గొడవలను తగ్గించడానికి, ఫ్యామిలీ విడిపోకుండా ఉండడానికి ఇది కనిపించకుండా ఎంతో హెల్ప్ చేస్తుంది. మన సినిమా భాషలో చెప్పాలంటే సీరియస్ సన్నివేశాన్ని కూడా కూల్ చేసే కమెడియన్ పాత్రను పోషిస్తుంది. ఉదాహరణకు తోడేళ్ల వేట ఎక్కువ సార్లు ఫెయిల్ అవుతుంది. సక్సెస్ రేటు 10లో 1-2% మాత్రమే ఉంటుంది. ఇలాంటి సమయంలో గోల్ మిస్ అయినప్పుడు ఫుట్బాల్ ప్లేయర్లు ఒకరినొకరు నిందించుకున్నట్టుగా ఇవి కూడా ఒకటిపై మరొకటి అరుచుకుంటాయి. నీది తప్పంటే నీది తప్పు అని మొత్తుకుంటాయి. ఈ గొడవ ముదిరితే మొత్తం ప్యాక్ విడిపోయే పరిస్థితి వస్తుంది. అదే జరిగితే వాటి భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. కాబట్టి తమ కోపం ఎవరో ఒకరి మీద చూపించి మెంటల్ ప్రెషర్ తగ్గించుకోవాలని చూస్తాయి. అలా చూసినప్పుడు అందరికీ కనపడేది ఈ ఓమెగా వూల్ఫే. ఏ పాపం తెలియకుండా ఓ మూల కూర్చొని మాడిపోయిన మసాలా దోశ తింటున్న ఓమెగా వూల్ఫ్ నెత్తి మీద ఒక్కటిస్తాయి. అది అత్తారింటికి దారేది సినిమాలోని ఆహుతి ప్రసాద్ లాగా అమాయకంగా ఫేస్ పెట్టి హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ చంపేసినట్టు వేటకెళ్ళొచ్చిన మీరు ఒకరినొకరు తిట్టుకొని నన్ను కొడుతున్నారేంట్రా అంటుంది. ఆ వెంటనే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి ఏంటి, కమాన్ లెట్స్ డ్యాన్స్ అంటూ పరిస్థితిని తనే కూల్ చేస్తుంది. అలా మిగిలిన తోడేళ్ల కోపం చల్లారడంలో, ప్యాక్ లోపల సరదా వాతావరణాన్ని తేవడంలో ఓమెగా రోల్ చాలా పెద్దది. గుంపు మొత్తం మూడీగా కూర్చున్నా, లేదంటే బీటా తోడేళ్లు ఘర్షణకు దిగినా కూడా ఇది మధ్యలో దూరిపోయి కింద దొర్లడాలు, వింత వింత శబ్దాలు చేయడాలు చేస్తుంది. అచ్చం మన గ్యాంగ్లోనే ఓ దోస్తుగాని మాదిరిగా. ఏదైనా గొడవ జరిగి తోడేలు విడివిడిగా కూర్చున్నప్పుడు మొదటగా ఊల వేసి అందరినీ ఒకచోటికి పిలిచేది కూడా ఇదే. దీని పిలుపు వినగానే మిగిలిన తోడేళ్ళన్నీ తమ గొడవలను మర్చిపోయి మళ్ళీ గ్రూపుగా కలిసిపోతాయి. అందుకే ఓమెగా తోడేలు బయటి ప్రపంచానికి దమ్ము లేనిదిగా అనిపించినప్పటికీ అంతర్గతంగా ప్యాక్ ఐక్యతను కాపాడే సూపర్ పవర్ ఇదే. దీన్ని చూస్తే మనకేమనిపిస్తుంది? ఈ రోల్ ఎవరు కోరుకుంటారు? అందరూ ఆల్ఫా కావాలని కోరుకుంటారు కదా అనిపిస్తుంది. నిజమే, మెజారిటీ ఆల్ఫా కావాలని కోరుకుంటారు. సినీ రంగంలో అందరూ హీరోయిన్ కావాలని వస్తారు, స్టార్గా మారాలని ఆశిస్తారు. కానీ వాళ్ళ టాలెంటు, రంగు, రూపు, ఎత్తు, ఇంకా పరిస్థితులు ఇవన్నీ ఏ విలన్ గానో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో మార్చేస్తాయి. ఓమెగా వూల్ఫ్ కూడా ఇంతే. వేటాడే సత్తా, ధైర్యం పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో అలా మారిపోతుంది. అయినప్పటికీ కామెడీ చేస్తూ అన్నింటినీ నవ్వించే ఓమెగా అంటే ప్యాక్ మొత్తానికి ఎంతో ఇష్టం. అలాంటి తోడేలు చనిపోతే మిగిలిన తోడేలు చాలా రోజుల పాటు తీవ్రమైన మానసిక ఆందోళనలో, ఆవేదనలో గడుపుతాయని పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి తోడేళ్ల జీవనంలో తీవ్రమైన అలజడి 2 సందర్భాల్లో వస్తుంది. మొదటిది వేరే ప్యాక్ సరిహద్దు దాటేసి వీటి ప్యాక్లోకి ప్రవేశించినప్పుడు. తోడేళ్ల జీవితంలో టెరిటరీ చాలా ముఖ్యమైనది. ఒక వేట ప్రాంతం చేజారిపోతే వాటికి బతుకు దూరం అయిపోయినట్టే. అందుకే ఇతర తోడేళ్లను తమ పరిధిలోకి రానియవు. వేరే గుంపులోని వాటితో ఎటువంటి స్నేహపూర్వక సంబంధాలు కూడా ఉండవు. బంధుత్వాలు అనేటివి ఉండనే ఉండవు. ఏమున్నా అన్నీ ఈ ప్యాక్లోనే. ఇతరులు వస్తే మాత్రం భీకరమైన యుద్ధం జరుగుతుంది.
అది ఏ స్థాయిలో ఉంటుందంటే చాలా తోడేలు యుద్ధంలోనే చనిపోతాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో అలజడి బీటా తోడేలు ఆల్ఫాగా మారడానికి ప్రయత్నించే సందర్భం. బీటా తోడేళ్ళు అంటే మ్యాక్సిమం ఆల్ఫా పెద్ద పిల్లలు అయి ఉంటాయి. ఈ తోడేళ్ళు 2 సందర్భాల్లోనే అదే ప్యాకులో ఆల్ఫాగా మారగలవు. ఒకటి తల్లి లేదా తండ్రి చనిపోయినప్పుడు, లేదా గాయం ద్వారానో వృద్ధాప్యం కారణంగానో ప్యాకును నడపలేని పరిస్థితి వచ్చినప్పుడు. ఈ 2 సందర్భాల్లోనే ఆల్ఫా పొజిషన్కు వెళ్ళగలవు. అయితే ఇదేమి రాచరికం కాదు, వారసత్వం కాదు పెద్ద కుమారుడికి సింహాసనం ఇవ్వడానికి. వీరుడికి మాత్రమే ఆ స్థానం దక్కాలనేది ప్రకృతి నియమం. మొత్తం ప్యాక్నే నడిపించాలి కాబట్టి కేవలం ముందు పుట్టారనే కారణంతో దద్దమ్మకు ఆ స్థానం ఇవ్వడం కుదరదు. అప్పుడు అనివార్యంగా ఇతర బీటా తోడేళ్లతో పోటీ పడాల్సి వస్తుంది. గెలిచి నిలిచిన బలవంతుడే అక్కడ రాజవుతాడు. ఇక బీటా తోడేలు రాజ్యాధికారం కోసం సవాల్ చేసే రెండో సందర్భం బయట నుంచి మరో తోడేలు ఆల్ఫా ప్లేస్ కోసం వచ్చినప్పుడు. అప్పటి వరకు ప్యాకును నడిపిన తండ్రి చనిపోతే తల్లి బతికే ఉంటే ఆ తల్లి మరో తోడును బయట నుంచి ఆహ్వానించే అవకాశం ఉంటుంది. అప్పుడు బయట నుంచి వచ్చే తోడేలను ఈ ప్యాక్లోని బీటా వారియర్లు సవాల్ చేస్తాయి. వీటికన్నా బలవంతుడు తెలివైన వాడని ఆ వచ్చేవాడు నిరూపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటితో అనివార్యంగా రింగులోకి దిగాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. గెలిస్తే ఆ వచ్చినవాడు ఆల్ఫాగా కొనసాగుతాడు. ఈ బీటాలు మళ్ళీ పాత పద్ధతిలోనే నడుస్తాయి. లేదంటే మాత్రం ఆ వచ్చినవాడు ఓడిపోయి పారిపోవాల్సిందే. అప్పుడు బీటాల్లో అత్యంత బలమైన వారసుడు ఎవరుంటారో వాడు తల్లిని పక్కన కూర్చోబెట్టి అధికారం చేపడతాడు. ఆల్ఫా స్థానాన్ని కోల్పోయిన తల్లిదండ్రుల పట్ల తోడేళ్ల ప్యాక్ ప్రవర్తించే విధానం వన్యప్రాణి ప్రపంచంలోనే అత్యంత భావోద్వేగంగా ఉంటుంది. ఇవాళ మనుషులు తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు, కానీ తోడేళ్లు మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటాయి. తల్లిదండ్రుల వయసు అయిపోయినప్పటికీ మునుపటి భక్తి గౌరవంతోనే చూసుకుంటాయి. వాటిని తమ ప్యాక్ గౌరవ సలహాదారులుగా భావిస్తాయి. వృద్ధ తోడేళ్లకు దశాబ్దాల కాలపు అనుభవం ఉంటుంది. కరువు కాలంలో ఆహారం ఎక్కడ దొరుకుతుంది, తుఫాన్ల నుండి ఎలా తప్పించుకోవాలి, శత్రువుల నుండి ప్యాక్ను ఎలా రక్షించాలనే విషయాలు వాటికి చాలా బాగా తెలుసు. అందుకే వేటకు వెళ్ళే సమయంలో లేదా కొత్త ప్రాంతాలకు చేరుకునే సమయంలో వృద్ధ తోడేళ్ల సలహాలు తీసుకుంటాయి. తోడేళ్ల చట్టం ప్రకారం ఒక జంతువును వేటాడితే ముందుగా ఆల్ఫా జంట తింటుంది, ఆ తర్వాత బీటా తోడేళ్లు తింటాయి, చివరగా ఓమెగా ఇంకా వృద్ధ తోడేళ్లు తింటాయి. ఇక్కడ ఆల్ఫా తోడేళ్లు తల్లిదండ్రులను పక్కన పెట్టడం కాదు, ఆ వృద్ధులే వెనక్కి వెళ్తారు. కారణం ఆల్ఫా బీటాలు బలంగా ఉంటేనే ప్యాక్ బతుకుతుంది. అది మనుగడ సాగించాలంటే ముందుగా అవి బాగా తినాలి, బలంగా ఉండాలి. ఇక్కడ కనిపించే మరో భావోద్వేగ విషయం ఏంటంటే ఆల్ఫా తోడేళ్లు చిన్నపిల్లలకు ఆహారాన్ని తమ నోట్లో నుంచి తీసి పెడతాయి. తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత అవి మరీ బలహీనమైపోతే వాటికి కూడా అలాగే తినిపిస్తాయి. అంటే ఒకప్పటి నాన్న ఇప్పుడు బిడ్డ అయ్యాడు, ఒకప్పటి బిడ్డ ఇప్పుడు తండ్రిగా మారాడు. ఇంత అద్భుతమైన దృశ్యం ఇతర జంతువుల్లో చాలా అరుదు. పిల్లలు వయసైపోయిన తల్లిదండ్రులను ఇలా చూసుకుంటుంటే అటు వృద్ధులు కూడా పిల్లలకు భారం కలిగించొద్దనే ఆలోచనతోనే ఉంటాయి. యువతోడేళ్ళు వేటకు వెళ్ళినప్పుడు కొత్తగా పుట్టిన చిన్న పిల్లలను కాపాడే బాధ్యతను ఈ వృద్ధ తాత నానమ్మ తోడేళ్ళు తీసుకుంటాయి. చూస్తుండగానే కాలం వేగంగా కరిగిపోతుంది. వృద్ధాప్యం మనుషులకే కాదు జంతువులకు కూడా శాపమే. చివరి రోజులు వేగంగా వచ్చేస్తాయి. అప్పుడు తన పిల్లలకు ఆ ప్యాక్కు భారం కాకూడదనే ఉద్దేశంతో ఒక రాత్రి వేళ అందరూ నిద్రిస్తున్న సమయంలో నిశ్శబ్దంగా ప్యాక్ను విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోతాయి. అలా అందరికీ దూరంగా ప్రకృతి ఒడిలోనే ప్రాణాలు వదులుతాయి. ఇలా తోడేళ్ల జీవితం మనుషులకు ఏమాత్రం తీసిపోకుండా ఎంతో కఠినంగా మరెంతో ప్రేమపూర్వకంగా కొనసాగుతుంది. ఇలాంటి తోడేళ్లు మనుషుల జీవితానికి కూడా పరోక్షంగా సహకరిస్తున్నాయని, పర్యావరణ పరిరక్షణకు మేలు చేస్తున్నాయని చెబితే మీరు నమ్ముతారా? ఇవి జబ్బు చేసిన అడవుల ఆరోగ్యాన్ని బాగు చేసే కీస్టోన్ స్పీసీస్ అని అంటారు నిపుణులు. ఇవి లేకపోతే అడవులన్నీ సర్వనాశనం అవుతాయి. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ అమెరికాలోని ఎల్లెస్టోన్ నేషనల్ పార్కు గాదహ. ఇది మీరు గూగుల్ చేసినా కూడా కనిపిస్తుంది. 80వ దశకంలో వేట తదితర కారణాలతో ఈ ఎల్లెస్టోన్ పార్కులో తోడేళ్లు పూర్తిగా అంతమయ్యాయి. దీంతో జింకలు ఇతర జంతువుల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అవి అడవిలోని చెట్లను, గడ్డిని మొత్తం మేసేశాయి.
దీంతో దశాబ్దాల కాలంలో క్రమంగా నేల కోతకు గురై ఏకంగా నదుల ప్రవాహ మార్గాలే మారిపోయాయి. ఈ పరిస్థితికి కారణం తోడేళ్లు లేకపోవడమేనని పరిశోధకులు గుర్తించారు. అలా 1995లో మళ్లీ తోడేళ్లను అక్కడ ప్రవేశపెట్టారు. తోడేళ్లు జింకలను వేటాడడం ప్రారంభించాయి. భయంతో జింకలు నది లోయలో తిరగడం మానేశాయి. దీంతో నదీ తీరంలో మళ్లీ చెట్లు పెరిగాయి. పక్షులు భీమలు తిరిగి వచ్చాయి. చెట్ల వేళ్లు భూమిలో గట్టిగా పట్టి ఉంచడం వల్ల నదుల ప్రవాహం మళ్లీ క్రమబద్ధీకరించబడింది. దీన్నే సైన్స్లో ట్రోఫిక్ కాస్కేడ్ అంటారు. ఆ విధంగా ప్రకృతిని సమతుల్యం చేయడంలో, ఆహార గొలుసును స్టేబుల్గా ఉంచడంలో తోడేళ్ల పాత్ర ఎంతో ఉందంటారు సైంటిస్టులు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ లొకేషన్ బట్టి తోడేళ్ల సైజు, రంగు, వాటి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. ఉత్తర అమెరికా, యూరప్ అడవుల్లో నివసించే తోడేళ్లను గ్రే వూల్ఫ్ అంటారు. ఇవి సైజులో చాలా పెద్దవిగా ఉంటాయి. ఒంటిపై వెంట్రుకలు చాలా దట్టంగా ఉంటాయి. ఆర్కిటిక్ మంచు ప్రాంతాల్లో ఉండే వాటిని ఆర్కిటిక్ వూల్ఫ్ అని పిలుస్తారు. ఇవి పూర్తిగా తెల్లటి రంగులో ఉంటాయి. -డిగ్రీల చలిని తట్టుకునే విధంగా వీటి శరీరం మారుతూ వచ్చింది. వీటికి చిన్న చెవులు, చిన్న ముక్కు, చాలా దట్టమైన వెంట్రుకలు ఉంటాయి. ఇవి నెలల తరబడి సూర్యకాంతి లేని చీకట్లో కూడా జీవించగలవు. మరో రకం ఇథియోపియన్ వూల్ఫ్స్. ఇవి ఆఫ్రికా పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి చూడడానికి నక్కలాగా ఎరుపు, నారింజ రంగులో ఉంటాయి. ఇవి ప్యాక్గా ఉన్నప్పటికీ వేటాడేటప్పుడు మాత్రం ఒంటరిగానే ఎలకలు, చిన్న చిన్న జంతువులను వేటాడుతాయి. మన భారతదేశంలో కనిపించే తోడేళ్లను ఇండియన్ వూల్ఫ్ అని పిలుస్తారు. ఇవి సైజులో చాలా చిన్నగా ఉంటాయి. ఇక్కడి వేడి వాతావరణానికి తగ్గట్టుగా వీటి వెంట్రుకలు చాలా తక్కువగా ఉంటాయి. వీటి ఊర సౌండ్ గ్రే వూల్ఫ్స్తో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లోని అన్ని జంతువులు ఎదుర్కొనే పరిస్థితినే ఇవి కూడా ఫేస్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇండియన్ వూల్ఫ్స్ దట్టమైన అడవుల్లో కాకుండా గడ్డి భూముల్లో, కాస్త మైదాన ప్రాంతాల్లో జీవిస్తాయి. మనుషులు ఈ ప్రాంతాలను వ్యవసాయ భూములుగా, ఫ్యాక్టరీలుగా మార్చడం వల్ల వీటికి నివాస ప్రాంతాలు కరువయ్యాయి. అక్కడ వాటికి వేట జంతువులు కూడా లేకపోవడంతో మేకలు, గొర్రెల మందలపై దాడి చేస్తున్నాయి. దీంతో పెంపకందారులు తోడేళ్లకు విషం పెట్టడం లేదా వాటి గుహలను ధ్వంసం చేయడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పులులు, సింహాలతో సమానంగా తోడేళ్లను చంపడం కూడా తీవ్రమైన నేరంగా ప్రకటించింది. తోడేళ్లను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోని షెడ్యూల్ 1 కిందకి చేర్చింది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వీటిని కాపాడడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గడ్డి భూములను కాపాడడం ద్వారా తోడేళ్ల జనాభా పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఇలాంటి తోడేళ్లను మనం ఇళ్లలో పెంచుకోవచ్చా అంటే ఆసక్తికరమైన సమాధానం ఉంటుంది. నిజానికి కొన్ని వేల ఏళ్ల క్రితం తోడేళ్లు, కుక్కలు ఒకే జాతి నుంచి పరిణామం చెందాయి. అందుకే ఈ రెండింటి DNA 98.8% సేమ్ ఉంటుంది. అయినప్పటికీ తోడేళ్లను మనుషులు పెంపుడు జంతువులుగా మార్చలేరు. అవి మనుషుల ఆధిపత్యాన్ని సహించవు అంటారు పరిశోధకులు. ఇంత కఠినంగా ఉండే తోడేళ్లు తమ ప్యాక్లోని వారు చనిపోతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తాయి. మృతదేహం చుట్టూ చేరి తలలు దించుకొని చాలా బాధాకరమైన స్వరంతో శోకగీతం ఆలపించినట్టుగా ఊలవేస్తాయి. అలా చాలాసేపు ఆవేదన వ్యక్తం చేసి ఆ తర్వాత అక్కడి నుంచి తీవ్ర దుఃఖంతో వెళ్ళిపోతాయి. కాలం ఎవరి కోసం ఆగదు కదా మరి. ప్రాణం ఉన్నంత వరకు, అది పోయేంత వరకు బతుకు బాటలో ముందుకు సాగిపోవాల్సిందే. అది మనిషి అయినా, తోడేలైనా. ఇది మనిషి జీవితానికి తీసుకొని వూల్ఫ్ స్టోరీ. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇందులో వాల్యూ ఉందనిపిస్తే కామెంట్తో మమ్మల్ని ప్రోత్సహించండి. రాబోయే వైల్డ్ లైఫ్ స్టోరీస్ మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.